నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్కు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమిండియా సిద్ధమవుతోంది. జూలై 1 నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్, ఆ తర్వాత జూలై 14 నుంచి వన్డే సిరీస్ జరగనున్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సరిగ్గా ముందే ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ అవ్వడం అందరినీ షాక్కు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడం, ఓపెనర్లు చేతులెత్తేయడం జట్టు పరాజయానికి ప్రధాన కారణాలుగా మారాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో తలపడే ముందు ఓపెనింగ్ జోడీని మార్చడం అనివార్యంగా మారింది. ఐర్లాండ్ సిరీస్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. మొదటి మ్యాచ్లో 183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 148 పరుగులకే పరిమితమైంది. ఆ మ్యాచ్లో ఓపెనర్లు కేవలం 16 పరుగులు మాత్రమే జోడించగలిగారు. సంజు కేవలం 5 పరుగులకే అవుట్ కాగా, అభిషేక్ శర్మ 20 బంతుల్లో 49 పరుగులు చేసి కొంచెం ఆకట్టుకున్నాడు. కానీ రెండో టీ20లో ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మొదటి బంతికే అవుట్ కాగా, ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. గత టీ20 ప్రపంచ కప్లోనూ వీరిద్దరి కాంబినేషన్ పెద్దగా క్లిక్ కాలేదు.